హలో ఫ్రెండ్స్, నేను రాజు. బాగున్నారా? చాలా రోజులైంది వీడియో చేయక. చూడండి, ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే క్యాలెండరు మన సిస్టంలో క్యాలెండర్ ఇలా డిజైన్ చేసుకోవాలి. ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత ఇది జస్ట్ 20 రూపాయలకే మనకు ప్రింట్ వస్తుంది. 20 రూపాయలకే 12x18 సైజులో ప్రింట్ వస్తుంది. మన స్టిక్కర్లో అయినా సరే, స్టిక్కర్ అంటే అతికించుకోవచ్చు వాళ్ళకి, లేదంటే కార్డు మీద అయినా సరే ఈ ప్రింట్ మనకు లేజర్ ప్రింట్లో మీ సిటీలో ఎక్కడైనా సరే ఈ ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇలా మన క్యాలెండర్ ఇలా డిజైన్ చేసుకోవాలని వీడియో చూపిస్తాను. ఈజీగా ఉంటుంది, పెద్ద పని ఏమి ఉండదు. స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇది మన యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీకు చాలా సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడిటింగ్ సంబంధించిన న్యూస్ పేపర్, ఫోటోషాప్, క్వార్క్, పేజ్ మేకర్, ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ వీడియోస్ ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ ఉండండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మనం క్యాలెండర్ చేద్దాం. కానీ ఈ విధంగా మళ్ళీ మీకు క్యాలెండర్ చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఫోటోషాప్లో ఫస్ట్ ఇక్కడ ఫైల్ ఉంది కదా, ఫైల్లోకి వెళ్ళి న్యూ తీసుకున్న తర్వాత ఇక్కడ విడ్త్ 12 ఉండాలి, హైట్ 18, 12x18 సైజ్ అన్నమాట. ఇది ఈ సైజులో ఇట్లా కొట్టుకోండి. 12 ఇక్కడ మీకు అవసరమైతే కొట్టి 12, ఇక్కడ 18 కొట్టండి. ఇంచెస్లో ఉంచుకోవాలి. ఇవి ఇంచెస్లో ఉంచుకొని ఇక్కడ రిజల్యూషన్ అనేది 300 ఉంచుకోండి. ఇది 8GB ఉంచుకోండి. ఇది కంటెంట్స్ వైట్లో ఉంచుకోండి. ఇక అన్ని ఇంచెస్ ఇది ఓకే. ఇప్పుడు ఓకే కొట్టేసిన తర్వాత మన క్యాలెండర్ పేజ్ ఇది. మన క్యాలెండర్ అంటే మనం ఒకటే పేజీలో క్యాలెండర్ 12 మంత్స్ క్యాలెండర్ తీసుకుంటాం. 12 మంత్స్ పెట్టుకొని మన ఫొటోస్ పెట్టుకొని మన క్యాలెండర్ మనమే డిజైన్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం క్యాలెండర్స్ మనకు డేట్స్ కావాలి కదా. క్యాలెండర్ డేట్స్ ఎలా అంటే గూగుల్కి వచ్చేసేయండి. గూగుల్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, 12 మంత్స్ క్యాలెండర్ అని కొట్టండి. ఇక్కడ సేమ్ ఇది ఉన్న విధంగానే కొట్టండి. 12 మంత్స్ క్యాలెండర్ 2024 కొట్టిన తర్వాత సరే ఎంటర్ కొట్టేద్దాం. మళ్ళీ కొడతా, మళ్ళీ మీరు పరిచయం కాకుండా. 12 మంత్స్ క్యాలెండర్ 2024 ఓకే కొట్టినాక మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక ఇవన్నీ ఇమేజెస్ ఇవన్నీ ఓపెన్ చేయకండి, అంత క్లారిటీ ఉండవు. కిందికి రండి. కిందికి వచ్చినాక ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా జనరల్ బ్లూ అనేది ఓపెన్ చేసుకోండి. జనరల్ బ్లూ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మనకు 12 మంత్స్ క్యాలెండర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. మీకు నచ్చినది, మీకు ఏది నచ్చితే ఆ క్యాలెండర్ అవి తీసుకోండి. ఆ బాక్స్ ఏ 12 మంత్స్ మీకు నచ్చితే ఆ 12 మంత్స్ తీసుకోండి. ఇక్కడ చాలా ఉన్నాయి, చూసుకోండి. ఇంకో ఇదొకటి, ఇది చూసినాం ఇప్పుడు. ఇంకా ఇది చూడండి, మీకు ఇట్లా ఏ నచ్చితే అది మీకు నచ్చిన డేట్ క్యాలెండర్ తీసుకోండి. నాకు ఇప్పుడు ఇది తీసుకుందాం. ఇది డైరెక్ట్గా డౌన్లోడ్ చూసుకోండి. PDF డౌన్లోడ్ అని కొట్టండి. నేను ఆల్రెడీ ఇలా డౌన్లోడ్ కొడితే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఇక్కడ డౌన్లోడ్ చేసినాయి కదా, అదే మళ్ళీ డౌన్లోడ్ ఇది కొట్టింది, ఇక్కడికి వచ్చేసింది. ఇలా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక సరే మనకి డౌన్లోడ్ అయి ఉన్నది. ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ ఇక్కడికి రండి. ఫోటోషాప్కి వచ్చినాక మన డౌన్లోడ్ అయింది ఎక్కడ ఉంది చూసుకోండి. మన డౌన్లోడ్స్ ఉంటాయి కదా మన సిస్టంలోకి వచ్చి డౌన్లోడ్స్లో చూసుకోండి. ఇక్కడ ఉంది మనం డౌన్లోడ్ చేసింది. ఇది కొన్ని కనిపించకపోతే డైరెక్ట్ ఇక్కడనే ఉంటాయి డౌన్లోడ్స్ అని. ఇది ఉంది కదా, దీన్ని డైరెక్ట్ ఇట్లా పట్టుకోరండి. ఇక్కడికి ఫోటోషాప్ మీదకి పట్టుకొచ్చి ఇక్కడ ఫోటోషాప్ మీద తెచ్చి వదిలేయండి. వదిలేస్తే మీకు మనం తెచ్చింది ఇక్కడ కనబడుతుంది. కనబడడానికి ఇది ఓపెన్ కావాలంటే దీని రిజల్యూషన్ అడుగుతుంది. సైజు రిజల్యూషన్ ఎంత అంటే ఇక్కడ మీకు ఫస్ట్ 72 అంతా కనిపిస్తుంది. 72 పెట్టుకోవద్దు, ఇక్కడ 300 పెట్టుకోండి. ఇట్లా 300 పెట్టుకొని దీన్ని ఓకే కొట్టండి. ఓకే కొడితే మనం డౌన్లోడ్ చేసిన PDF అనే క్యాలెండర్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. డేట్స్ ఓపెన్ అయినాక మనం తీసుకున్న పేజ్ సైజ్ ఇది మనకు వచ్చిన డేట్స్. ఈ డేట్స్ని ఏం చేయాలంటే డైరెక్ట్ ఇట్లా మౌస్ తోటి ఇలా పట్టుకొచ్చి ఇక్కడ వదిలేయాలి. చూడండి, ఇక్కడ ఈ పేర్ల మీద ఇట్లా పెట్టండి. ఒక దగ్గర పెట్టి ఇలా పట్టుకొచ్చి ఇక్కడ వదిలేసేయండి. వదిలేస్తే అది ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చేసినాక ఇది అవసరం లేదు మనకు, దీన్ని డిలీట్ చేసేయండి. ఇది తీసేసినాక దీన్ని పెద్దగా చేసుకొని చూడండి, మన డేట్స్ అనేవి మనకి ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకి ఈ క్యాలెండర్ పెట్టుకున్నాం. క్యాలెండర్కు మార్జిన్స్ పెట్టుకోవాలి ఫస్ట్. అటు ఇటు మార్జిన్స్ అంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఈ కార్నర్లో స్కేల్లా కనబడుతుంది కదా, దీంట్లోకి వెళ్ళి ఇలా పట్టుకొస్తే మీకు లైన్స్ వస్తాయి, మార్జిన్ లైన్స్. ఇలా ఒకటి పెట్టుకోండి. మళ్ళీ ఇంకోటి పట్టుకొచ్చుకోండి.
ఇటు ఒకటి ఇట్లా పెట్టుకోండి. మామూలుగా పెట్టుకున్న తర్వాత ఈ పైనుంచి మళ్ళీ పైనుంచి ఒకటి తెచ్చుకోండి, ఇలా పెట్టుకోండి, కింద ఒకటి పెట్టుకోండి. రైట్, 4 సైడ్లకు 4 మార్జిన్లు ఇచ్చుకుందాం. ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం పెద్దగా చేసుకుందాం. కంట్రోల్ టీ నాకు చెప్పిన కదా, కంట్రోల్ టీ కొడితే ఇలా సెలెక్ట్ అయితే, సెలెక్ట్ అయినాక ఈ కార్నర్ పట్టుకొని ఇట్లా జరుపుతూ ఉంటే మౌస్ తోటి పెద్దగా అవుతుంది. పెద్దగాక ఇది సెలెక్ట్ అయింది పోవాలంటే ఎంటర్ కొట్టాను, ఎంటర్ కొడితే అది పోతుంది. పోయినాక మనకి ఇక్కడ ఇది అవసరం లేదు. ఏది జనరల్ బ్లూ ఈ 2024 అవసరం లేదు. ఇది తీసేద్దామంటే ఇక్కడ ఈ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టి ఇట్లా డ్రా చేయండి. బాక్స్ డ్రా చేసి ఇక్కడ వరకు మనకు అవసరం లేదు. ఇది దీన్ని డిలీట్ కొట్టండి. ఇలా సెలెక్ట్ అయిన తర్వాత డిలీట్ అని కొడితే అది వెళ్ళిపోతుంది. పోయిన తర్వాత మళ్ళీ ఈ సెలెక్ట్ అయింది పోవాలంటే కంట్రోల్ డి కొట్టండి. ఎందుకంటే కంట్రోల్ డి కీస్ అన్నీ మీకు ఇంకా నేను ఇంతకుముందు చేసిన ఫోటోషాప్లో ఉంటే అర్థం కాకపోతే చూసుకోవచ్చు. ఇట్లా మౌస్ తోటి దీన్ని ఇట్లా ఇట్లా జరుపుకోవచ్చు. మౌస్ తోటి పట్టుకొని జరుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం పెద్దగా చేసుకోవాలి కాబట్టి కంట్రోల్ టీ కొట్టండి. కంట్రోల్ టీ కొట్టి సేమ్ ఈ కార్నర్ పట్టుకొని ఇలా ఎగ్గుతా ఉంటే పెద్దగా అవుతుంది. చూడండి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు. ఓకే, సరిపోతుంది. ఎంటర్ కొట్టండి. ఇట్లా కిందకి స్పేస్ ఉన్నది కాబట్టి కిందకి జరుపుతా ఉన్నాం. ఓకే, ఇలా సరిపోతుంది. ఇలా జరుపుకున్న తర్వాత మనం ఒకసారి జూమ్ చేసి చూసుకుందాం. మన డేట్స్ అనేటివి క్లియర్గా ఉన్నాయా లేవా అనేది చూడండి. ఇట్లా కంట్రోల్ ప్లేస్ కొడితే మనకి జూమ్ అవుతూ ఉంటుంది. చూడండి చాలా క్లియర్గా ఉన్నాయి. ఈ క్వాలిటీ మనకు సరిపోతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు పీడిఎఫ్ ఓపెన్ చేసినప్పుడు 300 రిజల్యూషన్ పెట్టమన్నాం కదా. 300 రిజల్యూషన్ పెట్టినప్పుడే ఇంత క్లారిటీ వచ్చింది. సో మనం దానిక్కడ 72 ఉంటుంది. 72 పెడితే ఏమవుతుంది అంటే అది బ్లర్గా వస్తుంది. మనకు ప్రింట్ అయిన తర్వాత మంచిగా కనబడవు నెంబర్స్ అనేవి. సో అక్కడ 300 పెట్టుకుంటేనే మనకి ఇంత క్లారిటీగా వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం పెట్టుకుందాం, మన ఫొటోస్ పెట్టుకుంటే ముందు ఇక్కడ క్యాలెండర్ 2024 అని కొట్టాలి కదా. కొట్టినప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ ఇంగ్లీష్ ఏరియలా ఇది పెట్టేసుకున్న తర్వాత సరే మనకి ఇంగ్లీష్ రాదు. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ ఏంటిది 2024 మై క్యాలెండర్ 2024. ఇక్కడ ఏదోటి మై క్యాలెండర్ పెట్టినామా. ఇట్లా పెట్టేసి మళ్ళా కర్సర్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి 2024. ఓకేనా. ఇది ఏంటిది, దీన్ని ఏరియల్ అంటారా నాకు అర్థం కాలేదు. సరే ఇదైతే నేను మనకు వర్క్ అయితే అయిపోతుంది, పని అయితే సరిపోతుంది. సో ఇలా ఇక్కడ ఇది 24 అని పెట్టుకోండి. ఈ మై క్యాలెండర్ అనేది ఇటు పెట్టుకోండి. దీనికి మీరు ఏమైనా మీరు కలర్ ఇచ్చుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు, ఇదే కలర్ ఉంచుకోవాలంటే ఇదే కలర్ కూడా ఉంచుకోవచ్చు. అది మీ ఇష్టం. ఓకేనా, మీకు ఎట్లా నచ్చితే అట్లా ఉంచుకోండి. దీన్ని కూడా ఇట్లా డార్క్ చేసి ఇట్లా పెట్టుకోవచ్చు. లేదు దీనికి ఇట్లా మామూలుగా కనబడతలేదు అనుకుంటే ఏం చేయాలి, దీనికి బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవాలంటే ఇక్కడ మౌస్ తోటి రైట్ క్లిక్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ బాక్స్ తీసుకొని ఇక్కడ కర్సర్ ఇట్లా పెట్టి ఇలా డ్రా చేయండి. వీడి వరకు డ్రా చేసి వదిలేసిన తర్వాత కాపీ చేయండి. కంట్రోల్ సి కాపీ చేసి మనం చెప్పిన కదా ఇది కాపీ చేసుకొని డ్రా చేసుకొని ముందు బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అయ్యే ఉండాలి. ఇలా బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అయ్యే ఉండాలి. ఉన్న తర్వాత కాపీ చేసుకొని కంట్రోల్ వి కొట్టండి. వల్ల పేస్ట్ అయింది. ఆ పేస్ట్ అయింది మనకు కనబడాలంటే ఏం చేయాలంటే దానికి పేస్ట్ అయిన దానికి కలర్ వేయాలి. ఏం కలర్ వేయాలంటే ఆ కలర్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఈ పర్పుల్ కలర్ బాక్స్ ఉంది కదా, ఈ కలర్ బాక్స్ దానికి వేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్ కొడితే ఆ కలర్ అనేది ఆ బాక్స్ పడుతుంది. చూడండి ఇలా పడ్డ తర్వాత సరే దీన్ని ఇంకొంచెం మనం ఏం చేద్దాం, తగ్గించుకున్నా హైటు ఇలా తగ్గించుకున్నా. క్యాలెండర్ అనేది కిందికి పెట్టిన క్యాలెండర్ కలర్ మారవాలి కదా. మారవాలన్నప్పుడు క్యాలెండర్ సెలెక్ట్ అయి ఉండాలి. ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి సరే మీకు నచ్చిన కలర్ వేసుకోండి. నేను వైట్ వేసిన, దీనికి కూడా వైట్ వేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం ఇదేంది పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ కొంచెం డార్క్ చేసుకుందాం. దీన్ని డార్క్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఈ బాక్స్లో చూడండి ఇక్కడ పెట్టి ఓకే కొట్టండి. ఓకే కొట్టి మళ్ళీ కంట్రోల్
షిఫ్ట్ బ్యాక్ స్పేస్ కొడితే ఈ కలర్ దీనికి పడిపోతుంది. ఓకేనా? సో ఇలా మనకి అయిపోయిన తర్వాత ఇప్పుడు డేట్లు పెట్టినాం, మళ్ళీ మై క్యాలెండర్ అని పెట్టినాం, ఏదోటి చేసినాం. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ దీనికి కంట్రోల్ T ఇది సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనకి ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఇది అటాచ్ కాలేదు. సో కంట్రోల్ T కొట్టి ఇలా బట్టి ఈ బాక్స్ ఇట్లా అటాచ్ చేయండి, ఇటు అటాచ్ చేసిన తర్వాత ఎంటర్ కొడితే సెలెక్ట్ అయింది పోయింది. సో ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ పైన ఫొటోస్ పెట్టుకుందాం. మన ఫొటోస్, మీ ఫొటోస్, సరే మీ ఫొటోస్ పెట్టుకుంటారా, వాళ్ళ ఫొటోస్ పెట్టుకుంటారా, పిల్లలే పెట్టుకుంటారా, మీ పెట్టుకుంటారా, నేచర్ ఫొటోస్ పెట్టుకుంటారా, సో ఏదైనా సరే మీ ఫొటోస్ అయినా సరే పెట్టుకుంటారా. చూడండి ఇప్పుడు నేను నా ఫొటోస్ పెడుతున్నాను. ఇక్కడ కాపీ ఇమేజ్, నేను ఇది నా వాట్సాప్ పంపించి పెట్టుకున్నా. కాపీ ఇమేజ్ కాపీ చేసిన, డైరెక్ట్ కంట్రోల్ V కొడితే ఇక్కడ పేస్ట్ అయిన దాన్ని తీసుకొచ్చి సో ఇలా ఇక్కడ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఎక్కింది, దీన్ని మీకు ఎక్కిందని ఏం చేయాలంటే ఇది ఫోటో వెనక పంపించాలంటే ఏం చేయాలి, కంట్రోల్ షిఫ్ట్ క్లోజ్ ఓపెన్ బ్రాకెట్స్ ఉంటాయి కదా, అది వస్తే వెనక్కి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత రండి మళ్ళీ ఇంకో ఫోటో, ఈ ఫోటో కూడా మీ ఇష్టం వచ్చిన ఫొటోస్ పెట్టుకోండి. నేను మీకు జస్ట్ చూపిస్తున్నాను అంతే, మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత మీరు జస్ట్ 20 రూపాయలకి మీకు ప్రింట్ వస్తుంది. 20 రూపాయలకి ప్రింట్ వస్తుంది ఏంటంటే మీకు 20 రూపాయలకే క్యాలెండర్. 4-5 తీసుకున్నారు అనుకో, మీ ఇంట్లో ఒకటి పెట్టుకోవచ్చు, మీ బంధువులకు ఒకటి ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు, ఏ రూమ్లో పెట్టుకోవచ్చు, ఆ రూమ్లో పెట్టుకోవచ్చు. ఒక రూమ్కి ఒక క్యాలెండర్ లాగా చేసుకోవచ్చు. ఒక్కొక్క క్యాలెండర్లో ఒకళ్ళ ఫోటోలు, ఒక క్యాలెండర్లో ఇంకోళ్ళ ఫోటోలు అట్లా పెట్టుకొని చేసుకొని ఒక 100 రూపాయలు పెడితే 5 క్యాలెండర్లు వస్తాయి. 20 రూపాయల కోట అంటే 100 రూపాయలకు 5 క్యాలెండర్లు వస్తాయి. ఇట్లా మంచిగా చేసుకొని మన క్యాలెండర్ మన ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా కొంచెం గ్యాప్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్లో ఈ ఫోటో పెడదాం. చూడండి ఈ గ్యాప్లో ఈ ఫోటో పేస్ట్ చేసిన. ఇక్కడ సైజు సరిపోతలేదు కాబట్టి ఏం చేద్దామంటే ఫోటోను చిన్నగా చేసుకుందాం, మనకు కావాల్సినంత తీసుకుందాం ఇట్లా. సో ఇలా కంట్రోల్ C కాపీ, కంట్రోల్ V పేస్ట్. ఆడమందం కాపీ చేసుకొని పేస్ట్ చేసుకున్నా, ఇది పాతది డిలీట్ చేసేస్తున్నా. ఇలా డిలీట్ చేసిన దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టేద్దాం. ఇట్లా పెడదాం. చూడండి కొంచెం పెద్ద గోల కాబట్టి కంట్రోల్ T కొట్టాలి. కంట్రోల్ T కొట్టి ఇలా పెద్దగా చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఎంటర్. చూడండి అయిపోయింది. మనం నాకు 3 ఫొటోస్ పట్టినాయడం, 3 ఫొటోస్ పెట్టుకున్నా. సో మీకు ఎన్ని ఫొటోస్ అనుకుంటే అన్ని ఫొటోస్ పెట్టుకోవచ్చు. ఇలా క్యాలెండర్ను సింపుల్గా ఎంతసేపట్లో అయిపోయింది, మనకు 10 మినిట్స్లో అయిపోతుంది క్యాలెండర్ అనేది. మీరు కొంచెం కొత్త కాబట్టి మీరు ఆ డేట్స్ సెర్చ్ చేసుకోవడం, డేట్ సెలెక్ట్ చేసుకోవడం కొంచెం టైం పట్టవచ్చు, కానీ ఈజీగా అయిపోతుంది. ఇట్లా మనం ఫోటోషాప్లో మన క్యాలెండర్ చేసుకొని ఈ విధంగానే వేయాలని లేదు, మీకు ఎట్లా నస్తే అట్లా చేసుకోండి. కాకపోతే ఇలా చేసుకోవచ్చు. ఇది సైజ్ చూడండి 12x18, మంచి సైజ్, ఇది కరెక్ట్ క్యాలెండర్ సైజు. మంచిగా ఇది కార్డు మీద ప్రింట్ అయ్యి వస్తుంది. మన కార్డు మీద వేస్తారు వాళ్ళు, లేదు స్టిక్కర్ అంటే కూడా స్టిక్కర్లు వేస్తారు. స్టిక్కర్ అంటే వెనకాల కవర్ తీసేసి డైరెక్ట్ అతికించుకోవచ్చు, ఇక్కడ అంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేద్దాం. కంట్రోల్ S. చూడండి నేను డెస్క్టాప్ మీద దీన్ని సేవ్ చేస్తాను. ఏదో ఒక పేరు నెంబర్ ఏదో ఒకటి ఇచ్చి సేవ్. ఇది ఫార్మాట్, ఓపెన్ ఫార్మాట్లో సేవ్ చేసిన. ఇప్పుడు ఇమేజ్లో సేవ్. ఇమేజ్ అంటే కంట్రోల్ షిఫ్ట్ S, సేవ్ యాజ్ డెస్క్టాప్ మీద సేవ్ చేస్తాను. ఇది కూడా ఇమేజ్ అని పెడదాం. ఇక్కడ ఇమేజ్ JPG అంటే ఇమేజ్ విధంగా. ఇమేజ్లో క్వాలిటీ 12 పెట్టుకోండి, ఇది ఇంతే ఉంటుంది, మ్యాక్సిమం క్వాలిటీ 12. అది ఓకే కొట్టినా సరే అయిపోయింది. ఇప్పుడు మనకు క్యాలెండర్ అనేది డిజైన్ అయిపోయింది. చూద్దాం మనం చేసిన క్యాలెండర్. ఇప్పుడు మన డెస్క్టాప్ మీద ఉంటాయి కదా, దాన్ని చూద్దాం. ఇది 111 ఇక్కడ ఉంది. ఇది టిప్ ఫైల్, ఇది నార్మల్ ఫైల్, మన JPG ఫైల్. చూడండి అయిపోయింది. మనం చేసుకున్న క్యాలెండర్ మనకు డిజైన్ అయిపోయింది. చూడండి క్వాలిటీ కూడా ఎంత బాగుంది. మనం క్వాలిటీ ఎక్కువ ఇచ్చుకున్నాం కాబట్టి పెట్టేటప్పుడే ఇంత క్వాలిటీ వస్తుంది. స్కిప్ చేయకుండా మీరు మంచిగా చూసుకున్నారంటే ఇట్లా మంచిగా క్యాలెండర్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. దీన్ని తీసుకపోయి ప్రింట్ వేయించుకొచ్చుకొని మీ ఇంట్లోనే మెచ్చుకున్నారు అనుకో, మంచిగా ఉంటుంది. అన్ని అందరు ఇచ్చే క్యాలెండర్లు పెట్టుకునే బదులు మన క్యాలెండర్ మనకు చూడండి ఇలా సండేస్ ఉంటాయి, డేట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇట్లా మంచిగా క్యాలెండర్ డిజైన్ చేసుకుని ఫ్రెండ్స్ ఈజీగా అర్థమవుతుంది. ఫోటోషాప్ తెలిసిన వాళ్ళకి. తెలియకపోయినా సరే నాకు వీడియోస్ చాలా ఉంటాయి, వీడియో చూసి కూడా మీరు ఈ థీమ్ ప్రకారం క్యాలెండర్ డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి మిస్టేక్స్ ఉంటే ఏమనుకోవద్దు, అలా కొన్ని మనకు ఇంగ్లీష్ అంతా రాదు, కాకపోతే వర్క్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది. చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.